నమస్కారం, వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువ గౌరవించేది పాఠాలు చెప్పే గురువుకి, విద్య నేర్పే ఏ గురువుకైనా మనం చాలా విలువిస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ అనే ప్రాంతంలో సమతా కాలేజీలో చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి తన నివాసంలో ఉరి వేసుకున్నట్టు చనిపోయినట్టు వెల్లడించారు బంధుమిత్రులు. అయితే దానికి ముఖ్యమైన కారణం లెక్చరర్ యొక్క వేధింపులని, మహిళా లెక్చరర్ యొక్క శారీరకంగా చెప్పాలమ్మా, చెప్పండి. నేను తీయలేదు కదా. మీ పిఆర్ ఫోన్ ఎత్తట్లేదు. పిఆర్ పిల్లలు ఒకసారి లక్షలు వచ్చారు పిల్లలు. నన్ను వేధిస్తుంది, మహిళా లెక్చరర్ తన యొక్క శారీరక కోరికలు తీర్చాలంటూ సాయి తేజాన్ని ప్రలోభపెట్టినట్టు తను దానికి అంగీకరించలేక, అటు ఇంట్లో వాళ్ళు చెప్పలేక మానసిక స్థైర్యాన్ని కోల్పోయి తన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే ఈ భారతదేశంలో స్త్రీలు ఎంత నీచంగా దిగజారారో, ఈ స్త్రీలు చాలా గొప్పవారని చెప్పి మన పురాణాల్లో, మన గ్రంథాల్లో రాయబడింది. అయినా కానీ స్త్రీ ఈరోజు ఎంత దిగజారింది, అది కూడా తను బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, బాధ్యతాయుతమైన ఒక లెక్చరర్ పోస్ట్ లో ఉండి తను ఈ పని చేయడం అనేది చాలా దురదృష్టకరం. శారీరక సుఖం లేదు, నా భర్త కన్నా నువ్వే నాకు ఎక్కువ అని చెప్పి ఆ యొక్క కుర్రోడిని, డిగ్రీ స్టూడెంట్ ని ఇబ్బంది పెట్టి తను బయటికి చెప్పుకోలేక, బయటికి చెప్తే నా మీద లైంగిక వేధింపులు చేస్తున్నాను అని కేసు పెట్టి భయపెట్టి ఆ లెక్చరర్ తన శారీరక సుఖాన్ని పంచుకోవాలని చూసింది. ఎంత నీచానికి ఒడిగట్టారు. ఈ రోజు విద్యార్థులకు మనం ఏం చెప్తున్నాం, సమాజానికి మీరు ఏం చెప్తున్నారు? భారతదేశంలో స్త్రీని అత్యంత ఎక్కువగా గౌరవించే దేశం ఇది, సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఇది. అలాంటి సాంప్రదాయమైన ఈ దేశంలో ఆడది అత్యాచారం చేస్తుంది మగాడి పైన. ఆడదాని స్వలోభాల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం మగాడిని ఏ విధంగానైనా మౌలు చేయడానికి చూస్తున్నారు. శారీరకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇంకా ఒక స్త్రీ శారీరక సుఖం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.